కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు హస్తంగూటికి చేరారు. ఇక నిన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో నెక్స్ట్ ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మారతారన్న చర్చ నడుస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, కాంగ్రెస్ లోకి వలసలపై డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగట్టి కాంగ్రెస్ కండవ కప్పుకుంటున్నారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరొక 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండవ కప్పుకున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మరికొంతమంది ఉన్నారు. వారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్లు ఒక గాంధీ భవన్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పటికే మంతనాలు దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇక కండవ కప్పుకోవడమే ఇక మిగిలి ఉంది అనే ఒక ప్రచారం కొనసాగుతుంది. అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించిన కూడా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలతో కూడా మంత్రాలు చేశారు. అవి కూడా దాదాపు ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాయి. ఇక వారికి సంబంధించిన చేరిక ముహూర్తాలు కూడా త్వరలో ఉండబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ గూడు చేరుకున్నారు. నిన్న సాయంత్రం 7 గంటలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో ఆ సంఖ్య 10కి చేరింది. ఇక గ్రేటర్ హైదరాబాద్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధానంగా ఎల్బీ నగర్ నుంచి వెళ్ళి సుధీర్ రెడ్డి, అదేవిధంగా ఉప్పల్ నుంచి వెళ్ళి లక్ష్మారెడ్డి, అంబర్పేట నుంచి వెళ్ళి కాలేరు వెంకటేష్, కుతుబ్లాపురం నుంచి వెళ్ళి వివేకానంద గౌడ్, సనత్ నగర్ నుంచి వెళ్ళి తలసాని శ్రీనివాస్ యాదవ్, కూకట్పల్లి నుంచి వెళ్ళి మాధవరం కృష్ణారావు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ నుంచి వెళ్ళి మాగంటి గోపి, మహేశ్వర్ నుంచి వెళ్ళి సబితా ఇంద్రారెడ్డి, ముషిరాబాద్ నుంచి వెళ్ళి ముఠా గోపాల్, దుబ్బాక, ఇక వీరు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితోనే వాళ్ళు కూడా చేరాల్సి ఉంది ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన. కానీ వాళ్ళ చేరికకు మరొక 2 రోజులు గ్యాప్ ఉన్నట్లు నిన్న సాయంత్రం కాంగ్రెస్ వర్గాల నుంచి వెళ్ళి సమాచారం ఉంది. అందులో దుబ్బాక నుంచి వెళ్ళి కొత్త ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా జహీరాబాద్ నుంచి వెళ్ళి మాణిక్ రావు, సంగారెడ్డి నుంచి వెళ్ళి చింత ప్రభాకర్, అదేవిధంగా నర్సాపూర్ నుంచి వెళ్ళి చూసుకున్నట్లయితే సునీత లక్ష్మారెడ్డి, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు ఆల్మోస్ట్ చేరడానికి ఇప్పటికీ మంతనాలు పూర్తయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా రీసెంట్గా జగ్గారెడ్డి కూడా గాంధీ భవన్లో చిట్ చాట్ చేసే సమయంలో తన సొంత నియోజకవర్గమైన సంగారెడ్డి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినా నేను ఏం చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఏఐసిసి డైరెక్షన్ మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరికలు నడుస్తున్నాయి. అందులో భాగంగానే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీలో చేరినా కూడా నేను కూడా ఆహ్వానించాల్సిందే అనేది కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. అంటే దీన్ని బట్టి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టమవుతుంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు గత కొంతకాలం నుంచి చాలా సీరియస్గా మంతనాలు జరుపుతున్నారు. మొన్న ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ సంబంధించిన ఎమ్మెల్యే చేరిక సమయంలో కావచ్చు, అరకపూడి గాంధీ చేరిక సమయంలో కావచ్చు, మరికొంతమంది గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేల చేరిక ఉంటుందని పార్టీలో చర్చలు జోరందుకున్నాయి. అదేవిధంగా అంబర్పేటకు సంబంధించిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చేరిక చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంది. దాదాపు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అని అంటున్నారు. అదేవిధంగా ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్నారు. సో మళ్ళీ తిరిగి తన సొంత గుడికి రావడానికి ఆయన కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొన్న రీసెంట్గా శ్రీధర్ బాబును కలిసినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేను ఒకేసారి చేరిక ఉండేలాగా ఒకేసారి మేమందరం చేరుతామని కూడా ఆయనతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఎందుకంటే ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మొన్న రీసెంట్గా కంటోన్మెంట్ నుంచి ఉప ఎన్నిక జరిగినప్పుడు ఆడ శ్రీ గణేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. సో అదేవిధంగా ఇబ్రహీంపట్నం నుంచి మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే ఉన్నారు. సో గ్రేటర్ హైదరాబాద్ మిగిలిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతలు ఎవరు లేకపోవడంతో ఇక్కడ కూడా చేరికలు ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కావచ్చు, పీసీసీ కావచ్చు భావిస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావడంతో ఆ చేరికలను మరింత పెంచాలని భావిస్తున్నారు. అయితే నిన్నటి వరకు జరిగిన 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నెక్స్ట్ ఎవరు గ్రేటర్ హైదరాబాద్ నుంచి వెళ్ళి చేరికలు ఉంటాయా లేకపోతే ఇతర జిల్లాల నుంచి వెళ్ళి చేరికలు ఉంటాయా అనేది ఒక చర్చ గాంధీ భవన్లో కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే జరుగుతుంది. 1 by 1
కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. గంపగుత్తగా ఒకటేసారి 5-6 నేతలు ఒకేసారి చేరిక ఉంటుందని అందరూ భావించారు. కానీ 1 by 1 రోజుకొకరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్లయితే రోజుకొకరు ఈవినింగ్ అవర్స్లోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. PCC చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ బట్టి చూసుకుంటే ఇవాళ సాయంత్రమో లేకపోతే రేపో మరొక చేరిక ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఆ చేరే నేతలు ఎవరు? గ్రేటర్ హైదరాబాద్ ఉంటుందా, లేకపోతే జిల్లాకు సంబంధించిన ఇప్పటికే మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నేతలతోనే ఆల్మోస్ట్ మంత్రాలు కంప్లీట్ అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలకు సంబంధించిన నేతలు ఎమ్మెల్యే ఎవరైనా చేరుతారా అనేది చర్చ కొనసాగుతుంది. సో ఒకసారి మనం గమనించినట్లయితే గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే గ్రేటర్ హైదరాబాద్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు ప్రకాష్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా అరకపూడి గాంధీ కావచ్చు చేరారు. నిన్న గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గం ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నిన్న చేరారు. సో ఇవాళ రేపట్లో మరొక గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన నేతల చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మరొక 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేరితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎల్పీ కంప్లీట్గా కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం 39 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గెలిస్తే ఒక బై ఎలక్షన్ జరిగిందంటే 38లో ఇప్పటి వరకు 10 మంది గెలిచారు. ఇక 28 మంది ఉంది. 2/3 కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరినట్లయితే బీఆర్ఎస్ ఎల్పీ పూర్తిగా కాంగ్రెస్లో విలీనం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఆలోపు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ నేతల మధ్య ఒక చర్చ కొనసాగుతుంది. సో ఈ మిగిలిన 10 మంది కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించిన మంతనాలు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ రేపట్లో మరికొందరి అంటే 2 లేక 3 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు వినపడుతుంది. సో ఎవరు చేరుతారు, నెక్స్ట్ ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున జోరుగా చర్చ సాగుతుంది. శ్రవంతి.